సార్ ఆఫ్ఘనిపై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో తాలిబాన్ పాక్ పై భారీ యుద్ధ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ యుద్ధం ఎలా ఉండబోతోంది? ఎస్ అండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కోస్ట్ అని పక్తీకియా అదేవిధంగా వేరియస్ ప్రావిన్స్ల మీద వైమానిక దాడులు JF-10 JF-17 థండర్ F-16 లాంటి ఫైటర్ జెట్స్ తో డజన్ల కొద్ది ఫైటర్ జెట్స్ వెళ్లి ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ చేసి సుమారు 13 మంది అమాయక ప్రజల్ని చంపేసినట్టు తెలుస్తుంది. అది ఆఫ్ఘాన్ ప్రభుత్వమే ప్రకటించిన తాలిబాన్ ప్రభుత్వం. ముఖ్యంగా వాళ్ళు స్త్రీలు పిల్లలే ఎక్కువ ఉన్నారు. పాకిస్తాన్ మా సావరినిటీ మా యొక్క సార్వభౌమత్వాన్ని అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది, దానికి మేము జవాబు చెప్తాం అంటూ తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించాం. మొట్టమొదటిగా ఫిబ్రవరి 2026లో మొట్టమొదటి ఇప్పటికి ఇది 4వసారి అటాక్ పాకిస్తాన్ అని చెప్పొచ్చు. కాబుల్ మీద అటాక్ లో 200 నుంచి 300 మంది ఒక హాస్పిటల్లో కూడా చనిపోవడం జరిగింది. మరి పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఇట్స్ ఎ ప్రీఎంప్టివ్ అటాక్, మేము ముందే టెర్రరిస్ట్ అటాక్ నిరోధించడానికి ఇది చేస్తున్నాం అని ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘాన్ సాయిల్స్ నుంచి TTP తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ రీసెంట్ గా పాకిస్తాన్ లో అటాక్ చేసి చెక్ పోస్ట్ లో 6 కానిస్టేబుల్స్ ని చంపేసింది, ఆర్మీ జవాన్ని. దానికి ప్రతిగా 2 BLO ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ లో ఆఫ్ఘాన్ సాయిల్స్ నుంచి పనిచేస్తున్నాయి. దీంతో పాటు IS అంటే ఖురాసాన్ గ్రూపు, ఆల్ ఖైదా గ్రూపులు కూడా ఆఫ్ఘాన్ నుంచి పనిచేస్తూ మా పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెడుతున్నాయి. బలూచిస్తాన్ లో నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ లో సివిల్ స్ట్రైఫ్ కి వీళ్ళు కారణం అవుతున్నారు, కాబట్టి వాళ్ళని చంపేస్తున్నాం. ఈ అటాక్ అనేది ఆఫ్ఘాన్ మీద అటాక్ కాదు, అక్కడ ఉన్న తీవ్రవాదుల మీద మేము చేస్తాం అనేది పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఎవ్వరూ మా దగ్గర పనిచేయడం లేదు, వీళ్ళందరూ పాకిస్తాన్లోనే పుట్టారు, పాకిస్తాన్లోనే వెళ్తున్నారు, కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా వాలీ మెహసూద్ అనే వ్యక్తితో మాకు ఎటువంటి సంబంధం లేదనేది ఆఫ్ఘాన్ చెప్తుంది. ఇప్పుడు మరి దీన్ని ఎలా సమర్థించుకుంటారంటే ఇప్పుడు తాలిబాన్ అంతకు ముందు జరిగిన యుద్ధాల టైంలో ఇటు టర్కీ, సౌదీ అరేబియా, ఖతారు మీడియేటింగ్ చేసి కాస్త ఏదో ఆఫ్ఘాను ఇప్పుడు పాకిస్తాన్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిర్చినాయి. కానీ ఈసారి అయితే తాలిబాన్ యోధులు ముఖ్యంగా ఈ పఠాన్ యోధులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి మేము గుణపాఠం చెప్పి తీరుతాం, మేము అటాక్ చేస్తున్నామని ఏదో ఒక క్షణంలో ఇటు ఆఫ్ఘాన్ సైన్యం పూర్తి స్థాయిలో అటాక్ చేసే అవకాశం ఉంది పాకిస్తాన్తో. ఈసారి 2400 కిలోమీటర్ల బౌండరీ ఉన్న జురాన్ లైన్ వెంబడి భీకర యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అత్యంత ముఖ్య విషయం ఏంటంటే రీసెంట్ గా ఇప్పుడు ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి నుంచి ఇప్పుడు పాకిస్తాన్ 3 సార్లు అటాక్ చేసింది. కాబట్టి పాకిస్తాన్ మోడర్న్ ఎయిర్ ఫోర్స్, మోడర్న్ ఆర్మీని ఆయుధాలను ఎదుర్కోవడానికి రీసెంట్ గా తాలిబాన్ ఏం చేసిందంటే రష్యాతో ఒక మిలిటరీ డీల్ మీద సంతకం చేసింది. ఇది అత్యంత ప్రధానమైన ఒక విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇదే ఇప్పుడు భవిష్యత్తు వారిని నిర్ధారిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్కి సంబంధించి ఈ 2 దేశాల మధ్య. దీని ప్రకారం ఏంటంటే రష్యా ఈ తాలిబాన్ ప్రభుత్వానికి మోడర్న్ ఆయుధాలు సప్లై చేస్తారు, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, తర్వాత యాంటీ షిప్ గన్లు, ట్యాంక్స్ అనేది బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి, తర్వాత కొన్ని గన్నులు అనేవి, వీటన్నిటిని పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి రష్యా పుతిన్ ఇస్తున్నాడు అనమాట. ఈ ఆయుధాలను పాకిస్తాన్ని తట్టుకోవడానికి, తన తన సార్వభౌమత్వాన్ని, తన భూభాగాన్ని రక్షించుకోవడానికి ఇప్పుడు తాలిబాన్ రష్యా ఆయుధాలు వాడే అవకాశం ఉంది. అదేవిధంగా ఆఫ్ఘాన్ ఏంటంటే తమ ఆర్మీని రష్యాకు ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడడానికి పంపుతుంది. ఈ మిలిటరీ డీల్ అనేది ఇప్పుడు పాకిస్తాన్కి నిద్ర పట్టనే ఒక పెద్ద సమస్య అయిపోయిందనమాట. ఎందుకంటే ఈ ఆఫ్ఘాన్ పోరాట యోధులు, పఠాన్ యోధులు, ఈ గెరిల్లా వార్ఫేర్లో అత్యంత నైపుణ్యం కలిగిన వీళ్ళే ఇప్పుడు రష్యా ఆయుధాలు తోడవుతే పాకిస్తాన్ సర్వనాశనం ఖాయం. అందుకని ఈ ఆయుధాలు వచ్చే లోపే పాకిస్తాన్ వాళ్ళని సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. కానీ ఇప్పటికే ఆయుధాలు ఇప్పుడు రష్యా నుంచి చేరుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే భూభాగం తజికిస్తాన్, కిర్గిస్తాన్ నుంచి రష్యా డైరెక్ట్ గా వచ్చేస్తుందన్నమాట. ఇటు ఇక్కడ కాస్పియన్ సీ నుంచి ఇరాన్ ద్వారా కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఈ వెపన్స్ వస్తాయి. కాబట్టి ఈ ఆఫ్ఘాన్ ప్రభుత్వం, ఆఫ్ఘాన్ సైన్యం, ముఖ్యంగా తాలిబాన్ పోరాట యోధులు దాని ద్వారా పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెట్టే అవకాశం ఉంది. అక్రాస్ ది జోరాన్ లైన్ ఆఫ్ 2400 కిలోమీటర్ల పొడవున. ఇదే జరిగితే మాత్రం అసీం మునీర్ సైన్యం సర్వనాశనం ఖాయం. ఎందుకంటే వాళ్ళు గెరిల్లా వార్ఫేర్లో అత్యంత నిపుణులు. ఎందుకంటే 2001 నుండి 2021 వరకు 20 సంవత్సరాల పాటు వాళ్ళు అమెరికా మీద విజయం సాధించిన పోరాట యోధులు అనమాట. వాళ్ళు గెరిల్లా వార్ఫేర్, అమెరికా ద గ్రేట్ మెరైన్స్, సీల్సే తట్టుకోలేవు, అమెరికా స్పెషల్ ఫోర్సెస్
మరి పాకిస్తాన్ సైన్యం ఎక్కడ తట్టుకుంటది, అది కూడా ఎకానమీ ఎలాంటి పరిస్థితుల్లో. కాబట్టి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, తర్వాత బోర్డర్ అయిన బలూచిస్తాన్ లో విపత్కర పరిస్థితిని పాకిస్తాన్ ఎదుర్కోబోతుంది. ఆ సైన్యం విపరీతమైన పరిస్థితి అనమాట. ఇదంతా ఒకటి. ఎందుకంటే ఈ జురాన్ ల్యాండ్ పాకిస్తాన్ కి వెస్ట్ సైడ్ లో పశ్చిమాన ఆఫ్ఘాన్ ఉంటే, ఇటువైపు ఇరాన్ కూడా దాని మీద చాలా విపరీతమైన గ్రిడ్జ్ తోటి ఉంది. ఇది 1040 కిలోమీటర్లు. ఈ పక్కన చూస్తే POKలో భయంకరమైన బొగ్గు అంటుంది. ఇది ఒకటి 724 కిలోమీటర్ల POK బౌండరీ దగ్గర. అక్కడ ఇండియా LOC వెప్పడం ఉంది. తర్వాత వెస్టర్న్ బౌండరీలో ఆల్మోస్ట్ 3300 కిలోమీటర్ల పాటు ఇండియా సైన్యం 4 నుంచి 5 లక్షల ఆర్మీ డిప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ కున్న మొత్తం ఈ 6000 కిలోమీటర్ల పాటు సైన్యాన్ని పాకిస్తాన్ మోహరించే పరిస్థితి ఉందా అంటే హైలీ ఇంపాసిబుల్. పాకిస్తాన్ ఎకనామీ కూడా సహకరించదు. ఈ విధంగా ఇప్పుడు ఇండియా ఏంటంటే అద్భుతమైన ప్లానింగ్, చుట్టూరు శత్రువులను తయారు చేసి పెట్టాం. ఇప్పుడు తాలిబాన్కి ఇప్పుడు పాకిస్తాన్కి విపరీతమైన భీకరమైన యుద్ధం ఏ క్షణంలోనైనా స్టార్ట్ అవ్వచ్చు. యుద్ధాన్ని ఈసారి మీడియేటర్ చెప్పినా ఆఫ్ఘాన్ ఒప్పుకోదు. ఎందుకంటే ఆఫ్ఘాన్కి మోరల్ సపోర్ట్ ఇండియా ఇస్తుంది. ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని వాళ్ళని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అంటే ఆ పాకిస్తాన్ ఏంటంటే ఆఫ్ఘాన్ సార్వభౌమత్వాన్ని, వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని వైలేట్ చేస్తూ అటాక్ అనేది చాలా తప్పు. అమాయక ప్రజలు చనిపోవడం, అలాంటి అటాకులు చేయకూడదని ఇండియా పాకిస్తాన్ నిందించింది. రష్యా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు రష్యా ఇండియా సపోర్ట్ చేయడం, ఇరాన్ కూడా పాకిస్తాన్ మీద, ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళి ఇరాన్ శత్రువైన సౌదీ అరేబియాతో మిలిటరీ డీల్ కుదుర్చుకుంది. కాబట్టి పాకిస్తాన్కి ఇరాన్కి అస్సలు పడే పరిస్థితి లేదు. ఈ విధంగా చుట్టూరు శత్రు దేశాలు, అంటే భారతదేశం వ్యూహం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది జరగదు. జరిగితే ఇప్పుడు పాకిస్తాన్ చుట్టుపక్కల కూడా మనం అటాక్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు తాలిబాన్కి మన ఇండియా కూడా కొన్ని ఆయుధాలు ఇస్తుంది. అంటే కన్ఫర్మ్ మనం చెప్పలేము అఫీషియల్ గా, బట్ ఇండియా ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్కి చేరుతున్నాయి. అందుకని ఇప్పుడు POKలో పాకిస్తాన్కి సంబంధించిన ఒక హెలికాప్టర్ కూలిపోయింది, MI హెలికాప్టర్. 21 మంది చనిపోవడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా రీసెంట్ అంతకు ముందు జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ యొక్క F-16 బాంబర్స్ నే కూల్చేయడం జరిగింది. అది కూడా కన్ఫర్మ్డ్ రిపోర్ట్సే మనకి చెప్తున్నాయి. సో ఎంత పరిస్థితి చూస్తే పాకిస్తాన్ విపత్కర పరిస్థితిలో ఉంది. అసిమ్ మునీర్ అయితే TTP తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అధినేత, ఆ టెర్రరిస్ట్ సోకాల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అధినేత వాలీ మెహ్సూద్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాడు ఫైటింగ్ రమ్మని. సో పాకిస్తాన్ సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉంది. పాక్ ఆఫ్ఘాన్ భీకర యుద్ధం అనేది ఏ క్షణంలోనైనా మనకు మొదలయ్యే అవకాశం ఇక్కడ పుష్కలంగా కనిపిస్తుంది.